ఆళ్లగడ్డ 4 రోడ్ల సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి నల్లరంగు పూసిన ఘటనపై వైసీపీ నాయకుడు పలచాని మల్లికార్జున రెడ్డి స్పందించారు. వ్యక్తిగత ఆస్తి వివాదాన్ని కారణంగా చూపుతూ విగ్రహాన్ని అవమానించడం సరికాదన్నారు. ఆస్తి వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని, న్యాయస్థానం ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. 2020 నుంచి సిద్ధం రమణారెడ్డి సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా తమను ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనకు మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డికి వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని మల్లికార్జున రెడ్డి స్పష్టం చేశారు. మానవతా దృక్పథంతో ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సిద్ధం రమణారెడ్డి మానసిక స్థితిపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నా పేరు పలచాని మల్లికార్జున రెడ్డి. మా నాన్నగారి పేరు పలచాని బాలరెడ్డి. నిన్న వైఎస్ఆర్ విగ్రహం పైన జరిగిన ఆ సమస్య గురించి మా కుటుంబ సమస్యలను పార్టీకి ఆపాదించే విధంగా సిద్ధంరెడ్డి రమణారెడ్డి చేశారు. దాని గురించి వివరణ ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాము. సిద్ధంరెడ్డి అక్కిరెడ్డి అనేది ఆయన రూపనగుడి గ్రామస్తుడు. సిద్ధంరెడ్డి అక్కిరెడ్డికి 2 కుమారులు, భాస్కర్ రెడ్డి, రమణారెడ్డి. 1990 కంటే ముందు సిద్ధంరెడ్డి అక్కిరెడ్డి రూపనగూడులో వ్యవసాయ కుటుంబం చేసుకుంటూ ఉండగా పలచాని బాలరెడ్డికి సొంత అక్క భర్త బావగారు. ఆయన 1990 కంటే ముందు వాళ్ళ అబ్బాయి పెద్ద కొడుకు భాస్కర్ రెడ్డి బాలరెడ్డి ఇంట్లో వ్యవసాయ కుటుంబం కాబట్టి ఆయన చేదోడు వాదువుగా భాస్కర్ రెడ్డి ఉండేవాడు. 1991లో బాలరెడ్డి, పలచాని బాలరెడ్డి, సిద్ధంరెడ్డి అక్కిరెడ్డి, ఇంజేటి రంగేశ్వర్ రెడ్డి, కానాల చిన్ననాగిరెడ్డి వీళ్ళు 4 కలిసి ఒక వ్యాపార సంస్థ ఏర్పరచుకున్నారు. 1991లో సిద్ధంరెడ్డి అక్కిరెడ్డిని ఎందుకు తీసుకురాబడినారు అంటే, భాస్కర్ రెడ్డి ఎప్పుడో బాలరెడ్డి ఇంట్లో ఎప్పటి నుంచో కష్టపడి తన ఉండడం వల్ల సరే వాళ్ళ నాన్న ఖాళీగా ఉన్నాడన్న ఉద్దేశంతో అతన్ని కూడా భాగస్వామిగా చేర్చుకున్నారు. అలా చేర్చుకోవడం వల్ల 1991 నుంచి 2018 వరకు వాళ్ళ నేను పై ముందు చెప్పబడిన 4 వ్యాపారస్తులు 2018లో వేరుపడ్డారు. వేరుపడిన సందర్భంలో సిద్ధంరెడ్డి అక్కిరెడ్డికి సంబంధించిన ఆస్తులకు మేము పలచాని బాలరెడ్డి కుమారులమైన మేము వాళ్ళకు సంబంధించి వచ్చిన ఆస్తులు ఆ వ్యాపార సంస్థలు విభజించినప్పుడు వాళ్ళకు రావాల్సిన ఆస్తులు ఇరువురం మాకు రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. వాళ్ళకు రావాల్సిన ఆస్తులు అయితే వాళ్ళకు రిజిస్టర్ చేశాము. అట్లా 4 భాగస్తులు ఎవరు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని ఎవరు ఆస్తులు వాళ్ళు పంచుకున్నారు. ఈ పరిస్థితి జరిగిన తర్వాత 2020 నుంచి వాళ్ళ చిన్న కుమారుడితో మాకు ఎటువంటి సంబంధము లేదు. ఆయన చదువుకునే టైం నుంచి వాళ్ళ నాన్నకు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ ఎప్పుడు చూసింది లేదు. అతను ఎక్కడో బెంగళూరులో చదువుకున్నాడు, తర్వాత ఉద్యోగం వచ్చింది. ఏ రోజు కూడా వాళ్ళ నాన్నని జాగ్రత్తగా చూసుకునేది లేదు, ఒక పూట భోజనం కూడా పెట్టింది లేదు. ఆ పరిస్థితులలో పెద్ద కొడుకు భాస్కర్ రెడ్డి ఆయన ఇప్పుడు 75 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి. ఆయనకు ఎన్ని సమస్యలు వచ్చినా అన్ని వాళ్ళ పెద్ద కుమారుడైన భాస్కర్ రెడ్డి చూసుకుంటున్నాడు. ఈ భాస్కర్ రెడ్డి పైన ఆధారపడిన పెద్ద ఆయన వాళ్ళ చిన్న కొడుకుకు ఏ విధంగా సాయం లేడు కాబట్టి అతనికి పూర్వం ఈ వ్యాపారంలో భాగం రావడానికి కూడా కారణము భాస్కర్ రెడ్డి కాబట్టి అతను అన్ని బాగోలు చూసుకుంటున్నాడు కాబట్టి అతనితోనే ఉంటాను, తనకు సంబంధించిన ఏ ఆస్తులైనా తనకే చెందుతాయని చెప్పేసి ఆ పెద్ద ఆయన 2021లో ఈ రమణారెడ్డి కోర్టులో మా పైన కేసు వేసినప్పుడు మేము కౌంటర్ దాఖలు చేశాం 2021లో. ఆ దాఖలు చేసినప్పుడు సిద్ధంరెడ్డి అక్కిరెడ్డి అనే పెద్ద ఆయన క్లియర్ గా ఆయన స్వస్థాలతో వివరణ ఇచ్చాడు. ఆ వివరణలో అతని సంతకం ఉంది. ఇది కోర్టులో ఉంది. కోర్టులో అతను వేసిన కేవిట్కు మేము ఇచ్చిన సమాధానంలో ఈ విధంగా క్లియర్గా ఇచ్చినప్పుడు కోర్టు వారు మాది తప్పు అయితే ఊరుకుంటారా? ఈ విషయాలు ఏంటంటే ఇంతవరకు మేము ప్రజలు రకరకాలుగా దగ్గర దాపు 2020 నుంచి రకరకాలుగా మమ్మల్ని సోషల్ మీడియాలో అవనివ్వండి రకరకాల విధంగా మమ్మల్ని ఎంతో హ్యూమిలేట్ చేసినారు, ఇబ్బంది పెట్టినారు. కానీ మేము అతన్ని దూషించినట్టు కానీ ఎక్కడైనా మీరు విన్నారా? పోలీస్ స్టేషన్లో కూడా మా పైన ఈ విషయం పైన ఎటువంటి కేసులు కానీ ఏవి సమస్యలు లేవు. ఇప్పుడు మేము నిన్న పోలీసు వారిని, గౌరవ డిఎస్పీ గారిని మేము కోరుకునేది ఏంటంటే,
సార్ నిన్న జరిగిన విషయంలో కానీ అంతకుముందు కానీ మా గంగుల నాని గారికి ఎటువంటి సంబంధం లేదు. ఏ పంచాయతీలో కానీ మా